హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా ప్రసాద్ని. మీరు చూస్తున్నారు మట్టుపల్లి మార్వెల్స్ అనే ఛానల్ని. నిన్నటి రోజున మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేయడం చూపించాను. ఆ బ్లౌజ్ని ఇప్పుడు మీకు కుట్టడం వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి. నేను చెప్పే పద్ధతి కాస్త లాంగ్ ప్రొసీజర్ లాగా అనిపించవచ్చు, కానీ పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగకరం. మీరు కష్టం అనుకోకుండా ఈ పద్ధతి పాటించి అలవాటు చేసుకున్నాను అనుకోండి, తర్వాత మీకు ఈ పద్ధతి చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల మీకు కస్టమర్ దగ్గర మాట రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ బ్లౌజ్ తయారవుతుంది. మీకు ఎక్కువ బ్లౌజులు కస్టమర్లు ఇస్తుంటారు, ఎక్కువ డబ్బులు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసి కుట్టడం చూపిస్తాను, చూడండి. నిన్న మనం బ్లౌజ్ కటింగ్ చేసాం, లైనింగ్ బ్లౌజు చూశారు కదా. ఇప్పుడేమో దాన్ని కుట్టడం చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా ఇది లైనింగు, ఇదేమో ఒరిజినల్ క్లాత్. ఇట్లా అట్లాగే అన్నిటికీ చేతులకు కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్. అలాగే ఫ్రంట్ పార్ట్లు లైనింగ్ ఒరిజినల్ క్లాత్. ఇట్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కుట్టడం చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఇవన్నీ జాయింట్ చేసుకోవాలన్నమాట. దానికే ఒరిజినల్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసేసేయాలి. ఇది బయట పక్క, ఇది లోపల పక్క, అంటే ఉల్టా సీదా మార్క్ పెట్టుకోవాలన్నమాట. మనం మార్క్ పెట్టేశాను. దీన్ని మనం 2-3 రకాలుగా కుట్టుకోవచ్చు, అంచులు బట్టి మార్చుకోవచ్చు పద్ధతి. ఇప్పుడు ఒక రకం చూపిస్తాను. ఇట్లా గీరుకోండి. గీరుకొని ఈ ఖర్చులు, లోపల ఖర్చులు ఎంత పెట్టామో ఆ ఖర్చుల మీద పడేట్టుగా ఒక కుట్టు వేసింది. లైనింగ్ మీద వేయాలి కుట్టుని, అవతల పక్క వేయకూడదు. ఇది ఖర్చుల మీద పడింది కదా, అట్లా వేయాలి. ఇప్పుడు ఇట్లా మడుచుకొని ఒక్క నూలు మందం కొంచెం లోపలికి ఉండాలన్నమాట ఈ లైనింగ్ అనేది. ఎందుకంటే తొడుకున్నప్పుడు ఇట్లా కనపడకుండా ఇట్లా గీరుకోండి. ఇస్త్రీ ఉంటే ఇస్త్రీ చేసుకోండి రెడీగా. ఇప్పుడు కుట్టేసేసుకోండి పైనుంచి. తర్వాత దీన్ని ఈ ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా ముక్కంతా. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంచాను, ఎందుకంటే లైనింగ్ ఒక రవ్వ తగ్గింది, అందుకోసమే కొంచెం ఎక్స్ట్రా ఉంచాను అనమాట. ఇదే విధంగా మనం రెండో చేయి కూడా కుడదాం. ఇందాక ఈ చేయి కుట్టాం కదా, సేమ్ ఇలాగే దీనికి ఆపోజిట్లో ఈ చేయి కూడా కుట్టేసాం అన్నమాట. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఒక కట్ట పెట్టుకున్నాం, ఇక్కడ ఒక టాకా పెట్టుకున్నాం అనమాట. ఈ 2 చేతులు పూర్తయింది. ఇప్పుడు దీనికి బార్డర్ ఇచ్చారు కదా, ఆ బార్డర్ మీద కదిలిపోకుండా, మనం తోడుకున్నప్పుడు ఉతికినప్పుడు కదిలిపోకుండా ఒక కుట్టేయాలన్నమాట పైనుంచి సన్నగా.
అట్లాగే ఇక్కడ కూడా ఈ బోర్డర్ దగ్గర కూడా ఈ జాయింట్లో అట్లాగే దీనికి కూడా ఇప్పుడు మనం చేసినప్పుడు తొడుకున్నప్పుడు కూడా కదలవు అనమాట, అట్లా కరెక్ట్గా ఉంటాయి. ప్రతి ముక్కకి కూడా మీరు ఉల్టా సైడ్లో పెట్టుకుంటే మనకి తప్పులు రావు. ఒకటి 2 లెఫ్ట్లు కానీ 2 రైట్లు కానీ అట్లా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఇట్లా మార్పులు పెట్టుకోవాలి. దీని తర్వాత ఈ లైన్ దీని మీద పెట్టండి, ఈ లైన్ దీని మీద పెట్టండి. ముందు ఒకదాన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని కూడా నీట్గా సర్దుకోండి. కట్ చేసేప్పుడు ఎట్లుందో అట్లా. ఇప్పుడు దీని మీద చుట్టూతా కుట్టేసేసేయాలి, లేకపోతే ముడతలు వస్తాయి అన్నమాట. ఇట్లా చూసుకోండి మళ్ళీ జాగ్రత్తగా. రెండోది కూడా కుట్టేటప్పుడు ఒకసారి గమనించుకోండి అనమాట. ఇట్లా ఓకే కదా అని ఇప్పుడు రెండోది కూడా కుట్టండి. తర్వాత ఈ అంచులన్నీ ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి. ఈ లైనింగ్ క్లాత్ కొలతలు మనకు ఒరిజినల్ అనమాట. ఏ పని కొత్తలో నేర్చుకున్నప్పుడు నిదానంగా చేయండి, అసలు కంగారు పడద్దు, ఆలస్యమైందా అనుకోవద్దు. ఒక రోజు మొత్తం ఒక బ్లౌజ్ కుట్టినా పర్వాలేదు, అట్లాగే నేర్చుకోండి. లేదు ఒకే రోజు అంతా చేయటానికి చేయకాకు వస్తే ఆపేసి మళ్ళీ 2 రోజులు కుట్టుకోండి. నేర్చుకునేటప్పుడు అంతే చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ కుడదాం. దీనికి ముందు నడుము పట్టి లోపలికి మడుస్తాం కదా, దాన్ని ఇప్పుడు లైనింగ్ జాకెట్కి ఇంకొక మోడల్గా వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ మధ్యన అది చూపిస్తున్నాం. ఇప్పుడు మీకు చేతి పని చేయకుండా మిషన్ కుట్టు వేయకుండా ఉండేట్టు, కనపడకుండా ఉండేట్టు. ముందు లైనింగ్ తీసుకోండి, ఒట్టి లైనింగే, అసలు ముక్క లేదు. అది తీసుకొని దాని మీద ఇది పెట్టేసి ఇట్లా కుట్టేసేయండి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. తర్వాత ఇటువైపు కూడా కుట్టేసేసేయండి. ఇట్లా మనం మడచటం, ఇక్కడ అంచు ఉంది కాబట్టి మడవట్లేదు నేను, అంచు లేకపోతే మడవాలన్నమాట. ఈ మోడల్గా కుట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం చేతి పని చేయక్కర్లేదు, మిషన్ కుట్టు కూడా కనపడకుండా చేయొచ్చు. అది మిషన్ కుట్టుతో చేయొచ్చు, మిషన్ కుట్టు కూడా కనపడకుండా చేయొచ్చు అనమాట. అది తర్వాత ఇట్లా ఒరిజినల్ దాని మీద పెట్టి కుట్టేసేయండి. ఇట్లా దీన్ని ఇట్లా తిరగేయండి. ఈ ఖర్చులు మళ్ళీ లైనింగ్ వైపు ఇట్లా మడిచి గీరండి. ఇట్లా గీసిన తర్వాత దీని మీద ఒక కుట్టేసేయండి. ఇట్లా తర్వాత దీన్ని ఇట్లా మడిచేసేయండి. ఇది ఇక్కడ మనం పట్టి వేసాము, పైకేమో కుట్టు కనపడదు, అదనమాట. అట్లాగే చేతులు లాగా దీన్ని ఇట్లా కొంచెం కొన్ని మందం ఇట్లా వదిలేసి గీరుకోండి. పైన మళ్ళీ కుట్టేసేసేయండి. ఇట్లా చివరికి అంతా వేసేసేయండి. తర్వాత ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఈ చుట్టూ అంతా మనం కుట్లు వేసేసుకోవాలి. వేసినాక చూడండి,
అయిపోయింది కదా. ఇక్కడ మనం కుట్టినట్టుగా నడింపట్టి కుట్టినట్టుగా ఇక్కడ కూడా కుట్టచ్చు. అయితే కాస్త మందమైన క్లాత్ ఉన్నప్పుడు అలా చేయండి, పల్చని క్లాత్ ఉన్నప్పుడు వద్దు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయని మనం కట్ చేసేయాలి. పూర్తయింది కదా, ఇదనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా మడుచుకోండి. పీసులు ఉంటే ఇట్లా కట్ చేసేయండి, ఇట్లా మడవండి. ఇట్లా మడిచేసి మనం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టాం కదా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళ కోసం అని, అక్కడ ఒక గీత పెట్టుకోండి. పెట్టుకుని దీన్ని ఇట్లా మడవండి. ఆ గీత వరకే, ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంతవరకు మడవండి. దీన్ని తిన్నగా ఇట్లా మడుచుకోండి. ఇట్లా మడుచుకొని ఇక్కడ గీత పెట్టేసుకోండి. ఇక్కడ ఒక మార్కు, ఇటువైపు ఒక మార్కు, అలాగే లోపల పక్క ఇట్లా మార్కు పెట్టేసుకోండి. ఏం తేడాలు రావు అన్నమాట. నేర్చుకునేప్పుడు ఇట్లాగే నేర్చుకోండి. ఇప్పుడు మనం టక్స్లు వేసేద్దాం. టక్స్లు ముందుగానే మొత్తం వేసేయమాకండి, చిన్న టక్స్లు వేసుకోండి. మళ్ళీ లూజ్ నడుము అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మళ్ళీ అవసరం అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు దిగు ఇక్కడ నుంచి ఈ మిషన్ ఉంది కదా, బల్లకి మిషన్ జాయింట్ అక్కడ వరకు వేస్తున్నాను. అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం 3 ఇంచులు పెట్టుకుంటారో 3.5 ఇంచులు పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇట్లా పెడితే కొంచెం నీట్గా కనబడుతుంది అనమాట. ఆ మాత్రం పెట్టి అట్లాగే దీనికి కూడా టక్స్లు వేయాలి. ఈ టక్స్లు అనేవి అసలు నడువును ఎడ్యుకేట్ చేసుకుంటా కాదు, నడుము దగ్గర ఇట్లా షేప్ రాటక్ అనమాట. ఇక్కడ వేసేటప్పుడు రెండో టక్స్ వేసేటప్పుడు దీన్ని ఇట్లా మడిచి ఇట్లా పెట్టుకోండి. సేమ్ దీనికి ఎంత ఉందో అక్కడ మార్క్ పెట్టుకోండి. ఇట్లా ఆ మార్క్ వరకే రావాలన్నమాట. రెండో కేసు 5లో ఉండాలి. ఈ చివరి కుట్టేప్పుడు కొంచెం రఫ్ కొట్టాను కదా నేను, అట్లా కొట్టాలన్నమాట. కొంచెం ఎక్కువ వద్దు, ఎందుకంటే దారాలు మళ్ళీ ఊడిపోతాయి. అందుకోసం ఇప్పుడు టక్స్లు కూడా వేసేసాము. బ్యాక్ పార్ట్ కొట్టడం పూర్తయింది అనమాట. ఇందాక చేతులు కుట్టాము, ఫ్రంట్లు కుట్టాము, బ్యాక్ కూడా కుట్టేసాము. ఇప్పుడు మనం ఇంకా షేప్ ముక్కలు కుట్టాలి. ఇప్పుడు మనం షేప్ ముక్కలు కుడుతున్నాం చూడండి. షేప్ ముక్కలు ఎట్లా కుట్టాలంటే, ఇప్పుడు అందరూ కూడా మందం ఎక్కువ వద్దు, కొంచెంగా మందం ఉండాలి. ఎక్కువ ఇంతకుముందు ప్యాంటు ముక్కలు అలాంటివి వేసేవాళ్ళం, కొంచెం మందంగా ఉండే ముక్కలు వేసేవాళ్ళం. ఇప్పుడు అందరూ అట్లా మందం అక్కర్లేదని అడుగుతున్నారు. అందువల్ల ఇది ఒరిజినల్, ఇది లైనింగు. మందం కోసం ఈ చిన్న ముక్క వేసాను అనమాట. మధ్యలో ఇది పెట్టాను, అడుగున లైనింగ్ పెట్టాను, పైన ఈ ముక్క పెట్టాను. అట్లాగే దీనికి ఆపోజిట్లో ఇది ఉండాలన్నమాట. మధ్యలో ఒరిజినల్, అడుగున లైనింగు, పైన మళ్ళీ మందం కోసం చిన్న ముక్క. దీని వెనక భాగం దీనికి వెనక భాగం టచ్ అయ్యి అట్లా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఆపోజిట్లో ఉండాలి ప్రతిదీ ఒకదానికోటి. ఇప్పుడు ఇట్లా గీరండి. ఈ పైన కుట్టేసుకోండి. ఒక్కోసారి ఈ ముక్క ఒకే కలర్లో ఉంటాయి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇది పైకి రావాలా ఇది పైకి రావాలని. అందువల్ల ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇట్లా ఎప్పుడు అది అలవాటు చేసుకుంటే ఏ ముక్క ఎటువంటి ముక్క వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. అలవాటు ప్రకారం చేయి అట్లా వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ కూడా చిన్న మార్కు ఇట్లా పెట్టుకోండి, అది లోపల పక్కని. ఇప్పుడంటే ఇది లైనింగ్ అని ఇది తెలుస్తోంది, కొన్నిటికి అట్లా తెలవదు అనమాట. ఇప్పుడు పైన ఒక కుట్టేసేసుకోండి, చిన్న పాదం మందం పెట్టుకోండి. వేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఈ లైనింగ్ ముక్క వేసింది కదా మధ్యలో,
ఈ ముక్క మీద ఈ లైనింగ్ వైపు కుట్టుపడేట్టు వేసేయండి, కదలకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇటు పెట్టేసేయండి. ఇట్లా చిన్న ముక్క వేయడం వల్ల ఈ లోపల మధ్యలో ముక్క ఇక్కడ దాకా రాదు. అందువల్ల మనం ఇది ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ మందం రాకుండా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు దీని మీద పైన చుట్టూతో కుట్టి వేసేసేయండి. ఫ్రంట్ పార్ట్కి వాటికి ఎట్లా అవుతాం అట్లా. ఈ 2 షేడ్ ముక్కలు ఇట్లా కుట్టాం కదా. కుట్టిన తర్వాత ఇప్పుడు మనం సైజ్ చేసుకోవాలి. వీటిని ఈ జాకెట్ ప్రకారం సైజ్ చేసుకోవాలన్నమాట. ఆ జాకెట్ ప్రకారం ఇక్కడ ఇట్లా కొలత పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కొలత పెట్టి మనం లైన్ ఏమో కట్ చేసేటప్పుడు కూడా కొలత పెట్టుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా కొలత పెట్టుకోండి. ఇది ఒరిజినల్, ఇదేమో ఖర్చుల కోసం. ఇక్కడ ఒక చోట కొలవండి, టక్స్ దగ్గరలో. ఒరిజినల్ ఖర్చుల కోసం. ఈ చివరి కూడా అంతే. ఒరిజినల్ ఖర్చుల కోసం అని. ఇప్పుడు ఈ తిన్నగా మనం కట్ చేయాలన్నమాట. ఇట్లా కరెక్ట్గా లైన్ ప్రకారం వచ్చింది. ఎందుకని మంచిది, మనం అట్లా చూసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు తేడా ఉందా, కరెక్ట్గా ఉందా లేదా అని. బ్లౌజ్ అంటే ప్రతిదీ ఒక్క పెడతా ఉంటారు లేడీస్. అందుకని ఏ పార్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని కుడతా ఉండాలన్నమాట. అయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టండి. పెట్టేసి దీని ప్రకారంగా దీన్ని ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసేప్పుడు కొంచెం కత్తిర కొద్దిగా వాలు పెట్టండి, లేకపోతే ఎక్కువ తక్కువలు వస్తాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు 2 సేమ్ రావాలి. అట్లా చూసుకోండి సేమ్ వచ్చిందా లేదా. ఓకే, వచ్చేసింది. ఇక్కడ కొంచెం ఈ యొక్క కట్ చేసేసుకోండి తేడాలు. ఇప్పుడు షేడ్ ముక్కలు కూడా మనం కుట్టేసేసాం. ఇంకా మనం కుట్టాల్సింది ఏంటంటే ఈ 3 అన్ని జాయింట్ చేసి బ్లౌజ్ తయారు చేయటం. ఇప్పుడు మనం ఫ్రంట్కి టక్స్లు వేద్దాం అనమాట. చూడండి ఒకసారి. ఇట్లా ఆ జాకెట్ తీసుకోండి. ముందు దీన్ని ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ మార్క్ పెట్టుకోండి. ఇట్లా మడుచుకోండి తిన్నగా. సెంటర్ మడిచేసేసి ఒక గీత గీయండి. ఇట్లా నొక్కండి. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి లైట్గా. ఇది కరెక్ట్గా అలాగే ఉందా లేదో చూసుకుందాం. లేదా ఖర్చులకి ఇదేమో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా నీట్గా నిదానంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం తేడా ఉంది, ఒక్క నూలు మందం తేడా ఉంది. పర్వాలేదు, అక్కడికి వాళ్ళు ఎట్లా ఉందో అట్లా కుడదాము. ఇట్లా ఒకే తీసుకోండి. తర్వాత ఈ జాకెట్ టక్స్ ఉంది కదా, ఈ ఫ్రంట్ టక్స్ ఇక్కడ పెట్టండి. ఇట్లా పెట్టండి. ఇక్కడ టక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు వేసేయండి. లేడీస్కి ఏంటంటే కొద్దిగా ఎక్కువ తక్కువలు వచ్చినా సూట్ అవుతుంది. వాళ్ళ ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్క రకంగా టక్స్లు అవసరం అవుతాయి. అందుకని వాళ్ళకి సూట్ అయిన జాకెట్ ఇస్తారు. మీరు అడిగేటప్పుడు కూడా మీకు కరెక్ట్గా సరిపోయిన జాకెట్ని ఆదికి ఇమ్మని అడగండి. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా టక్స్ పెట్టుకోండి. మెయిన్ టక్స్ పెట్టేసాం. దీన్ని ఇట్లా పొడిగించండి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్ వేయాలి కదా. దీనికి ఇంత దూరంలో ఈ టక్స్ రావాలి. ఇక్కడి నుంచి ఇదేమో అంత దూరం వరకు రావాలి. అదనమాట. ఇప్పుడు మెయిన్ టక్స్ వేస్తాను చూడండి. వేసే ముందు మనం ఏం చేయాలంటే ఈ మార్కుల్ని మనం దీని మీద కాపీ చేసుకోవాలి. ఈ తిన్నగా పెట్టి ఇట్లా గీరండి లైట్గా.
ఇక్కడికి వచ్చేసినాయి కదా, ఇది మంచిగా గీసుకో, బాగా కనపడేట్టు గీసుకోండి. ఇప్పుడు మనం టక్స్ కుట్టేటప్పుడు కూడా తిన్నగానే మడవండి, ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ ఈ టక్స్ ఎంత దూరం పెట్టాడో చూసుకోండి. దగ్గర 30 ఇంచు ఉంది. అట్లాగే ఇక్కడ కూడా అంతే పెట్టుకోండి. ఇది కూడా సేమ్. ముందే అన్ని టక్స్లు ఏమాకండి. ఇప్పుడు మెయిన్ టక్స్ వేసాము, ఇక్కడ కూడా మళ్ళీ మెయిన్ టక్సే వేద్దాం. ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాం, ఎంత కరెక్ట్గా వస్తున్నాయో లేదో. 2 కరెక్ట్గానే వస్తున్నాయి. ఇప్పుడు చిన్న టక్స్ ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు ఉండే వాటికి ఒక టక్స్ వేయాలి. ఇవ్వండి, ఇక్కడ ఇది ఇట్లా పట్టుకోండి. ఈ టక్స్ని ఇట్లా అనండి. ఇది తిన్నగా ఏ తిన్నగా మడుచుకుంటుందో ఆ తిన్నగానే పెట్టండి టక్స్ని. ఇంకో మార్క్ వేసేసుకోండి, ఇంకో కుట్టు. టక్స్లు అన్నిటి కూడా డబుల్ కుట్లు వేసేయండి, మధ్యలో ఊడిపోకుండా ఉంటాయి. ఇది కుట్టేప్పుడు చూసుకోండి, దీని ప్రకారమే ఉండాలి. ఇది కూడా అది. ఇప్పుడు దీన్ని ఇక్కడ పక్కన పెట్టుకోండి. ఇది ఎంత దూరంలో ఉందో దీనికి కూడా ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు 3వ టక్స్ వేద్దాము, చూడండి. ఇదిగోండి, ఈ టక్స్ ఇట్లా ఇక్కడ పట్టుకోండి. ఇది ఇట్లాగా దీని కింద ఇట్లా మడవండి. వచ్చేసింది కదా. ఇక్కడ 3వ టక్స్ వేయాలి. ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ ఇంకొకటి వేసేయండి. అట్లాగే ఇది కూడా దీన్ని ఇక్కడ పెట్టుకొని ఇట్లా మడవండి. అయిపోయింది, ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇది వేసేప్పుడు ఇక్కడ దీన్ని పెట్టుకోండి, కరెక్ట్గా దీని దగ్గర తిన్నగా మార్క్ పెట్టుకోండి. ఒకటి ఇప్పుడు 3 టక్స్లో వేసేసాం అనమాట. ఇట్లా వస్తుంది. 4వ టక్స్ అవసరం అయితే వేసుకోవచ్చు. అది ఇంకో ఇట్లాగే ఇదే మోడల్. ఇవన్నీ లేకుండా ఒకటే టక్స్ ఉండే మోడల్ ఒకటి ఉంటుంది, అది ఇంకోసారి చూపిస్తాను నేను. ఇప్పుడు 2 టక్స్లకి రెండింటికి 2 ఫ్రంట్లకి టక్స్లు వేసేసాము, చూపిస్తాను. వేసేసాం కదా. దీనికి మనం షేప్ ముక్కలు జాయింట్ చేయాలన్నమాట. ఇట్లా జాయింట్ చేసాం కదా. ఇక్కడ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఇక్కడ ఓవర్లాక్ చేసేసుకోండి, లేకపోతే అట్లా వదిలేసి పైనుంచి ఒక కుట్టు వేయండి సన్నగా. పై కుట్టు అనేది మీ ఇష్టం. ఇక్కడే 2 కుట్లైనా వేసుకోవచ్చు, డబుల్ కుట్టు, లేదా పైనుంచి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
దారాలను ఎప్పటికప్పుడు ఇట్లా కట్ చేసేసేయండి. ఇదిగోండి ఇట్లా రెండు పార్ట్లు కుట్టేసాం కదా, ప్లేట్ ముక్కలు జాయిన్ చేస్తాం. ఫ్రంట్ తయారండి. దీనికి కాజాలు పట్టి దీనికి ఉక్సులు పెట్టి వేసేయాలి. ఇప్పుడు మనం వేయాలంటే ముందు ఏం చేయాలన్నమాట, ఇక్కడ కొంచెం వంపు ఉంది కదా, అది కట్ చేసేసుకోవాలి. ఈ టక్స్ని పైకనండి, పైకని గీయకండి. ఇట్లా తిన్నగా చేసుకోండి. అట్లా దీన్ని కూడా అట్లనే అట్లా. ఇప్పుడు దీనికి ఓదానికి ఉక్సులు పట్టి ఓదానికి కాదాలు పట్టి కడదాం. చూడండి, ముందు ఉక్సులు పట్టి కడుతున్నాను చూడండి. ఉక్సులు పట్టి కట్టేసుకొని ఎక్స్ట్రా అనేది కొంచెం కట్ చేసేసేయండి. అట్లాగే ఈ వైపు కూడా ఇదేమో కాజాలు పట్టి. కొన్ని ప్రాంతాల్లో ఇటు దాటు అటు ఇటు వేసుకుంటా ఉంటారు. మీ తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది, మన ఆంధ్రాలో ఒక రకంగా ఉంటుంది, ఇంకా మన ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఒకవైపు, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంటుంది. అక్కడ ప్రాంతాలను బట్టి వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా. ఇలాగ పల్చటి క్లాత్లు వచ్చినప్పుడు లోపల ఒక లైనింగ్ వేసుకోండి. దీనికి కూడా ఉక్సులు పట్టీలు కూడా వేసుకుని ముందు లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి. కొంచెం మందం క్లాత్లు వచ్చినప్పుడు ఇదంతా అక్కర్లేదు, పల్చటి క్లాత్లు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా చేసుకోవాలన్నమాట. మనం ఈ దారం పీసులు ఎప్పుడు ఇట్లా కత్తిరించేయాలి. ఇక్కడ కొంచెం వదలండి, వదిలేసి జాయిన్ చేయండి. తర్వాత దీన్ని ఇట్లా తిరగండి. మనకి కనీసం ఇంత దగ్గర 30 ఇంత ఇచ్చి పట్టి కావాలన్నమాట. కొంచెం కస్టమర్లు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు, కొద్దిగా ఎక్కువ పట్టి పెట్టు, వెడల్పు పట్టి పెట్టు అని. పర్లేదు, వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు మనకి మడుస్తాం. అట్లా మార్క్ పెట్టుకుని ఎంత అవసరం అంత, మిగతాది కట్ చేసేసేయండి. దీన్ని ఇట్లాగా మడ చేసుకోండి. ఒక మడ తీసుకోండి. తేలిక పద్ధతి అనమాట. ఇంకా చాలా పద్ధతుల్లో కుట్టచ్చు. నేర్చుకున్న వాడి కోసమని ఈ పద్ధతి చెప్తున్నాను. దీన్ని ఇట్లా తిరిగేసుకోండి. దీనికన్నా ఈ కుట్టు కన్నా ఒక 100 మంది బయటకు ఉండేటి పెట్టుకోండి. ఇట్లా మడత
పెట్టేసి ఇక్కడ కుట్టేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా తిరిగేసేయండి. ఇంకా మీకు ఏదైనా తేలిక పద్ధతి అలవాటు ఉంటే, మీకు అలవాటు పడిన పద్ధతి ఉంటుంది కదా, ఒకవేళ అదే అలవాటు ఉంటే అదిలా కుట్టండి. పట్టి ఎట్లా కుట్టినా మనకు కావాల్సింది పట్టి అంతే. ఇట్లా కుట్టేసి పైనుంచి మళ్ళీ కుట్టేసేసేయండి. ఇట్లా చుట్టూతో కుట్టేయడం వల్ల వాళ్ళు పద్దాక ఇస్త్రీ చేసుకోకపోయినా కూడా ఈ ముడతలు పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం దీనికి ఉక్కులు పట్టి కాదాల పట్టీలు రెండు కుట్టేసాం. ఇట్లా వస్తుంది అనమాట దాని మీద పట్టి. అది అయితే ఇప్పుడు నెక్ని మనం ఒకసారి సరి చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా తేడా ఉందా అనేది. ఎందుకంటే అందరికీ కొంచెం గొప్ప నెక్కులు తేడా వచ్చినా మళ్ళీ అడుగుతూ ఉంటారు, అది తేడా వచ్చింది ఇది తేడా వచ్చిందని. ఇట్లా మార్క్ పెట్టేసుకోండి. మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి రౌండ్గా. లేదు మార్క్ చేయకపోయినా అలవాటు ఉంది, మేము కట్ చేస్తాం అనుకుంటే కట్ చేసేసేయండి. ఇది దీనికోసమే మనం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టామన్నమాట ముందు జాగ్రత్తగా. ఈ మెడని ముందుగానే మనం కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక టక్స్, ఈ టక్స్లు వేయడం వల్ల కొంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది సాగిపోతుంటుంది. చేతితో పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అందువల్ల ఇది సాగిపోయిందని మనం తగ్గించలేము. తక్కువ ఉన్నదాన్ని పెంచవచ్చు కానీ ఎక్కువైందని తగ్గించలేము. అందుకని నేను కొద్దిగా ముందే తక్కువ కట్ చేసి ఈ పద్ధతి నేర్పుతున్నాను అనమాట మీకు. ఇప్పుడు దీన్ని ఒక కుట్టేసేసుకోండి దీని మీద. ఇట్లా అయిన తర్వాత ఒకసారి చూసుకోండి మళ్ళీ. సరిపోయింది. అట్లా చెక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కొద్ది ఖర్చులు తేడా ఉన్నాయి, సరి చేస్తున్నాను. అది అట్లాగే సేమ్ దీని ప్రకారం దీన్ని చేసుకోవాలి మనం. ఇట్లా చేసుకుని మీకు మార్క్ పెట్టడం కొద్దిగా ఇబ్బంది అయితే ఇట్లా దీని మీద పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇట్లా మార్క్ చేసి కట్ చేసి అయిపోయింది. ఇక్కడ కూడా మార్క్ వచ్చి ఖర్చులు ఏమైనా తేడా ఉంటే ఇట్లా సరి చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నీట్గా తయారైపోయినాయి, బ్యాగ్ తయారైపోయింది, అన్నిటిని జాయింట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం దీని ఫ్రంట్కి ఆదికి ఇచ్చిన దానికి ఈ ఫ్రంట్ ఒకసారి కొలుసుకోండి. ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. కొద్దిగా తేడా వచ్చిన వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు, లూజులు వస్తాయి, టైట్లు వస్తాయి. అందుకోసం ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇట్లా ఇక్కడ కూడా
దీన్ని కూడా దీంతో పాటు దీనికి మార్కు పెట్టుకోండి. ఇట్లా ప్రతి చోట మీరు జాగ్రత్తగా కొలుసుకొని మార్కులు పెట్టుకొని కుట్టడం వల్ల మళ్ళీ కస్టమర్కి ఇక రిమార్క్ రాదు. కస్టమర్ దగ్గర మనకి ఓకే అయిపోద్దామండి ఒక్క దెబ్బతోని. ఇట్లా సగానం మడిచాం కదా, దీన్ని కూడా బ్యాక్ పార్ట్ కొలుచుకోండి. ఇట్లా ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇట్లా ఇక్కడ మార్క్, ఇక్కడ మార్క్, మళ్ళీ లోపల పక్క కూడా మార్క్. మనకు మార్క్ ఎప్పటికప్పుడు కనపడుతూ ఉండాలి కుట్టేటప్పుడు, అందుకోసం. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి. ముందుగా భుజాలు షోల్డర్స్ కొట్టమాకండి, ముందు మెడ సాగిపోద్ది. ముందు సైడ్లు కుట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేర్చుకున్న తర్వాత మీకు అలవాటు పడుద్ది కాబట్టి క్లాత్ని గట్టిగా పట్టుకోరు, స్మూత్గా కుట్టేస్తూ ఉంటారు, అలవాటు అయిపోద్ది మీకు అది. కుట్టేసేసుకోండి. దీన్ని కూడా అట్లాగే ఈ మార్కు కలపండి. ఇక్కడ కూడా ఇట్లాగా కుట్టేసేసుకోండి. అయింది కదా. ఇప్పుడు మీకు షోల్డర్ కుట్టుకోండి. ఇక్కడ ఈ షోల్డర్ కుట్టే ముందు ఇది ఒకసారి కొలుచుకోండి. పొడుగు ఏమన్నా తేడా ఉందా, మనం కరెక్ట్గానే చేస్తున్నామా లేదా అని ఇట్లా కొలుచుకోండి. ఇక్కడ కొంచెం ఒక నూలు మంది ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని మనం ఇట్లా ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టేసి తీసేయాలి మరి దాన్ని. అది ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు ఈ దారాన్ని ఇట్లా పట్టుకోండి, బయటికి రానిచ్చి పట్టుకోండి, లేకపోతే మిషన్లో ఇరుక్కుపోద్ది, పని ఆగిపోద్ది. మళ్ళీ డబుల్ కొట్టేసుకోండి. ఇక్కడ కూడా ఇప్పుడు దీన్ని ఇట్లా తిరగండి. ఫ్రంట్ ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మెడకి పట్టి కుట్టేసేయండి. ఇందాక మనం దీనికి కుట్టేయాలి. అలవాటు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇట్లాగా ఇక్కడ కుట్టేసేసుకోండి. ఎందుకంటే మీరు కుట్టేప్పుడు ఈ ఒకటి కింద ఒకటి బయటికి వెళ్ళిపోతాం, అది అందుకని ఇట్లా కుట్టేసేసుకోండి. ఇలా లైనింగ్కి దీనికి కలిపి అలవాటు అయిన దాకా అవసరం లేదు, ముందు మాత్రం ఇట్లా వేసుకోండి. ఖర్చులు ఇట్లా అట్లా కట్ చేసేసుకోండి. మెడ ముక్కల్ని క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది క్లాత్ అనుకోండి, ఇట్లా క్రాస్గా కట్ చేయాలి. ఇది క్లాత్, ఇది ఇట్లా క్రాస్గా కట్ చేశాను అనమాట. నేను ఇట్లా క్రాస్గానే తీసుకోవాలి. క్రాస్గా ఉన్నప్పుడు గుడ్డ సాగుతుంది అనమాట, కొద్దిగా. కరెక్ట్గా ఉంటే సాగదు. ఇక్కడ రౌండ్ మేడ వస్తుంది కాబట్టి ఇట్లాంటి ముక్కలే తీసుకోవాలి మనం. ఈ ముక్కలన్నిటిని మళ్ళీ క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి.
ఇట్లా ఇంకో ముక్క అవసరం అయితే ఇంకో ముక్క చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే తీసుకోండి, తక్కువ ఉండేటట్టు తీసుకోవద్దు. ఇప్పుడు దీన్ని మొత్తానికి డబల్ కుట్టేసుకుందాం. ఇప్పుడు మెడ ముక్క దీనికి అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా, అవి బ్యాక్ పార్ట్ వైపుకి వెళ్ళేప్పుడు వెళ్ళేటట్టు చేయండి. అడుగున మర్చాను కదా నేను, అట్లాగే మొత్తం కుట్టేసుకుందాం. ఆ ముక్క జాయిన్ చేశాం కదా, దీన్ని మడిచి కుట్టేప్పుడు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇట్లా మడిచేసుకోండి. ఇట్లా ఒకే లెవెల్కి వచ్చేట్టు కుట్టేసుకోండి. అసలు చూసా, ఇట్లా కుట్టేసాం కదండి మొత్తం. ఇప్పుడు మనం లోపల పక్క తిరగచ్చు. ఈ ఖర్చులు ఎన్ని ఉన్నాయి కదా, వీటిని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ కూడా తెగిపోతూ ఉంటుంది, జాగ్రత్త చూసుకొని నిదానంగా కట్ చేయాలన్నమాట. ఇట్లా పెట్టుకొని కత్తిరి నిదానంగా లోపల ముక్క కట్ చేయకుండా, బ్లౌజ్ తెగిపోకుండా చూసుకుంటూ నిదానంగా ఇట్లా ముక్క తీసేయాలన్నమాట. ఎక్కడన్నా అడ్డం వస్తే ఇక్కడ ఆపేసేయండి, అంతవరకు ఆ ముక్క తీసి పక్కన పడేయండి. తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కట్ చేయడం చూసుకోండి. ఇట్లా ఓన్లీ మెడ వరకే, వెనకాల ముక్క తగ్గకూడదు, మెడ ముక్క వరకే. ఎక్స్ట్రా ఉన్న ముక్కని ఈ విధంగా తీసేయాలన్నమాట. అది తీసేసాం కదా, ఇక్కడ మనం చేతి పని చేసుకోవాలన్నమాట. వీలుంటే ముందరే చేతి పని చేసేసుకోండి కుట్టే ముందే, లేదంటే తర్వాత అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం ఈ చంకల్ని మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాం కదా ఖర్చులు, ఆ ఖర్చులన్నీ కరెక్ట్ చేసుకొని మార్కులు పెట్టుకొని కట్ చేసుకోవాలి. అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కుట్టేసిన తర్వాత దీన్ని నేను ఇట్లా ఇస్త్రీ చేసుకొని వచ్చాను. ఇటు కానీ కొంచెం అడగొట్టాను అనమాట, మనం కట్ చేసుకోవడానికి మార్కులు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేట్టు. ఇప్పుడు ఆ జాకెట్ తీసుకోండి. షోల్డర్ మనం కొద్దిగా ఎక్కువ పెట్టాం కదా, ఇక్కడ మార్కు ఇక్కడ చూసుకోండి, పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి, ఇక్కడ ఎంత ఉందో చూసుకొని మార్కు, తర్వాత ఖర్చుల కోసం ఒక మార్కు. అట్లాగే సైడ్ కూడా ఈ సైడ్ కూడా ఇట్లాగే ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి, ఖర్చుల కోసం ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి మార్పు చేసుకోవాలి. లైట్గా కొట్టండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయాలన్నమాట. మనకి మనం ఇంతకుముందు ఎక్కువ పెట్టుకున్నాం. ఎందుకు కుట్టేటప్పుడు చెయ్యి తక్కువ సంఖ ఎక్కువ, లేకపోతే సంఖ తక్కువ చెయ్యి ఎక్కువ, అట్లాంటివి రాకుండా ఉంటాను అనమాట. ఇక్కడ ఇట్లా మార్కు పెట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్గా చంక దీనికి ఎంత ఉందో, మన ఆబ్జెక్ట్కి ఎంత ఉందో అంతే ఉందేమో చూసుకోవాలి.
సరిపోయింది. అట్లా చూసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసుకుంటే మనకి కస్టమర్ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్ రాదనమాట. అట్లాగే దీన్ని ఇటువైపు పెట్టండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇట్లానే ఇది తిన్నగా ఇంతకుముందు కట్ చేసాం కదా, దానికి తిన్నగా ఇట్లా మార్క్ పెట్టేసుకోండి. అది కొంచెం కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రంట్ భాగం కొంచెం ఇట్లా తీయాలి కదా లోపలికి, అది మార్క్ పెట్టుకుందాం. ఇట్లా చెప్తే మీకు తేలిక అర్థం అవుద్దని ఇట్లా చెప్పాను అనమాట. ఇప్పుడు మనం ఈ లోపల ఒక వరకు కట్ చేయాలి. కట్ చేయాలంటే ఇక్కడ ఇది అడ్డం వస్తుంది, అందుకని ముందు దీన్ని ఎక్స్ట్రా తీసేయండి. ఇట్లా తిన్నగా ఉంచండి. అది ఇప్పుడు లోపల పక్కలు అడుగు పక్క క్లాత్ ఏం తేగకుండా పై వరకే ఇట్లాగా ఈ పద్ధతి కాస్త లేట్ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ పని చేయాల్సి రావచ్చు, కానీ రిమార్క్ రాదనమాట. కొత్తలో మనకి ఇట్లా లేట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ నిదానంగా మనకి అదే పర్ఫెక్ట్గా అలవాటు అయిపోద్ది మనకి. అట్లాగే దీన్ని కూడా ఇటువైపు కూడా కట్ చేయాలి. ఈ ముక్క వంకర ఉంది కదా, తిన్నగా ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇటు కూడా ఇట్లానే మార్క్ పెట్టుకొని ఇక్కడ కట్ చేసేప్పుడు లోపల ముక్కలు తెగిపోతాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏం తేడా ఉంటే ఇటు తిప్పినప్పుడు మనం కొద్దిగా సర్చ్ చేసుకోవచ్చు చూసుకొని. ఇప్పుడు రెండు వేలు మనకి సంకులు కట్ చేసేసాము, పర్ఫెక్ట్గా చేసింది. ఇట్లా చేయటం వల్ల మనకి కొద్దిగా పని ఎక్కువ కావచ్చు, కానీ కస్టమర్కి పర్ఫెక్ట్ బ్లౌజ్ వెళ్తుంది అనమాట. అది ఇప్పుడు కొంచెం ఇక్కడ కుట్లు కూడా తీయండి కొద్దిగా, అట్లా ఇంకా కొంచెం కూడా తీసుకున్నా పర్వాలేదు. చేయి జాయింట్ చేయడం అనమాట. ఇటువైపు కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇందాక మనం టక్స్లు వేసాం కదా, ఈ టక్స్లు ఇక్కడ కట్ చేసాం కాబట్టి ఓపెన్ అయిపోతుంటాయి, అందుకని దానికి మళ్ళీ ఇప్పుడు డబల్ కుట్టేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా షోల్డర్ కట్ చేసాం కదా, కొంచెం ఇక్కడ కూడా మళ్ళీ మనం డబల్ కుట్టేసుకోవాలి కొంచెం. అలాగే ఇటువైపు కూడా అట్లాగే టక్స్ కూడా ఇటువైపు. ఇప్పుడు
దీన్ని ఇట్లా మడుచుకోండి. ఇటువైపు ఎడం చేయి వైపుది అనమాట. ఇది కూడా ఎడం చేయి. దీన్ని ఇంటి పెట్టుకొని ఇట్లా జాయింట్ ఇట్లా చూసుకోండి. ముందు ఇటువైపులో ఉంది, ఇటువైపులో ఉంది. ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా పట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ లైనింగ్ మనం కట్ చేసాం కదా, ఇగో ఇట్లా తెరుచుకుంటున్నాయి. మీరు తెరుచుకోకుండా కుట్టగలిగితే కుట్టండి, లేదంటే ఒక పని చేయండి. ఇట్లాగా మళ్ళీ అంచంలో కుట్టేసేసుకోండి. తాగకుండా ఇక్కడ క్రాస్లో ఉంటుంది ఫ్రంట్ ముక్క, సాగదీయకూడదు. స్మూత్గా పట్టుకొని వేయాలన్నమాట. ఈ టక్స్ ఖర్చులు కూడా ఇటువైపు కానండి, పై వైపు కానండి. అట్లాగే దీనికి కూడా ఈ ఫ్రంట్ పట్టుకునేప్పుడు సాగదీయొద్దు, స్మూత్గా పెట్టుకోండి. ఎందుకంటే అది క్రాస్లో ఉంది ముక్క. క్రాస్ కటింగ్ జాకెట్ కదా ఇది. షోల్డర్ మీద ఖర్చులు కూడా ఇటువైపు ఏ వైపు ఉంటే బ్యాక్ వైపు ఉండాలిగా, అది కూడా ఇటువైపు కూడా బ్యాక్ వైపే ఉండాలి. అది కుట్టేసాం కదా. ఇప్పుడు మనం ఈ చైని జాయింట్ చేద్దాం. భుజాన్ని చైని ఇట్లా పట్టుకోండి. ఇక్కడ చేయి పెట్టిన దీంట్లోంచి దీన్ని ఇట్లా పట్టుకోండి. ఇట్లా పెట్టేసి సెంటర్ నుంచి జాయింట్ చేస్తున్నాం అనమాట. మనం ఒక పక్క నుంచి మొదలు పెట్టమాకండి. ఇట్లా సెంటర్ పాయింట్ ఈ కుట్టుకి ఇక్కడ కాటు పెట్టుకున్నాం కదా, దానికి ఇట్లా గుర్తు పెట్టుకోండి. ఇట్లా జాయింట్ చేసుకోండి. ఇట్లా చేసుకుంటే మీకు తప్పులు రావు. చెయ్యి ఇట్లా పక్కకు తిరిగిపోవటం కానీ, జాకెట్ ముందుకు వెనక్కి వెళ్ళిపోవటం కానీ అట్లాంటివి రావు అనమాట. ఇక్కడ చిన్న దారాలు ఉంటాయి, మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టాం కాబట్టి వాటిని ఎప్పుడప్పుడు కట్ చేసేయండి. తర్వాత మర్చిపోతాం మనం, ఇంకా తీసి కనపడుతుంది అనమాట. ఇప్పుడు మనకి డబల్ కుట్టేసేసుకుందాం దీనికి. ఇప్పుడు ఇది ఈ పక్క కుడదాము. ఈ పక్క కూడా అట్లాగే. అయితే దీన్ని కూడా ఇట్లా మడత పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీంట్లోంచి చేయి పెట్టండి. ఇట్లా ఫ్రంట్కి రానిచ్చేసి ఇక ఇందాక చేయలాగానే కుడదాం. ఇప్పుడు 2 చంకలు జాయింట్ చేసేసాం. ఇందాక ఇట్లా చూసారు కదా, చేతులు జాయింట్ చేసిన తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి కాకుండా ఒక పక్క నుంచి ఒక కుట్టేసుకోండి. ఇట్లా ఒక పాదమన్న వెడల్పిచ్చేసి ఒక కుట్టేసుకోండి. ఇట్లా చివరి దాకా వేసుకోండి. నేర్చుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇంత మరీ అవసరం లేదు.
ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా కొలతలు అనేవి ఇప్పుడు ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి, మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పాయింట్లు ఇక్కడ కూడా చేయి తిరగండి, ఇక్కడ తిరగేస్తుంది కదా, ఇక్కడ కూడా తిరగేయండి, చూసుకోండి. ఇక్కడ లూజ్ ఎంత ఉందో ఇంత పెట్టుకొని మార్కు పెట్టుకోండి. దీన్ని వెనక వైపు కూడా ఇట్లా మార్కు పెట్టుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో కూడా చెయ్యి పై భాగంలో కూడా లూజ్ చూసుకోవాలి, చంక దగ్గర ఇట్లా పట్టుకోండి. ఇక్కడి నుంచి ఎంత ఉందో ఇక్కడికే ఉండాలన్నమాట లెక్క, అది మార్కు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు కుట్లు వేసాం కాబట్టి నడువుని ఒకసారి కొలవండి, ఇక్కడి నుంచి కొలవండి. ఉక్సులు పట్టి నుంచి మళ్ళీ ఉక్సులు పట్టికి అట్టించండి. మరీ సాగద్దు, ఒకదాన్ని సాగటం ఒకదాన్ని వదలటం అట్ట చేయమాకండి, కరెక్ట్గా పట్టుకోండి రెండు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంది నడువు, ఇక్కడ ఉండాలి. అంటే ఎంత ఎక్కువ ఉందన్నమాట, ఒక పాదం మందం కుట్లు వేస్తే సరిపోద్ది అనమాట. అది మనం కుట్లు లాస్ట్గా వేద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ వేసాం కదా మార్కు దగ్గర, ఈసారి మనం ఇక్కడ టక్సులకి డబుల్ కుట్టు వేసుకుంటాం. అక్కడ కొంచెం లాగాలి, ఇక్కడ కొంచెం లాగాలి అనమాట. ఇంతకుముందు ఈ టక్సులకి డబుల్ కుట్టు వేయకుండా ఆపింది, అందుకే. డబుల్ కుట్టు వేసేప్పుడు కొంచెం ఖర్చులు లాగేసాను, ఇక్కడ కొంచెం. ఇక్కడ జాగ్రత్త కుడితే ఇక తేడా రాదనమాట. ఇది లాస్ట్ పాయింట్ కదా, కుట్టేటప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ కూడా అటువైపు కుట్టేసినట్టు ఇప్పుడు ఇటువైపు కూడా కుట్టేసేద్దాం. ఈ తోకలన్నీ కట్ చేసుకుని ఎక్కడైనా దారాలు పీసులు ఉండదు. ఇప్పుడు ఈ చెయ్యి తీసుకొచ్చి దీని మీద పెట్టండి. సేమ్ దీనికి మార్కులు పెట్టేసుకోండి ఇక్కడ ఇట్లాగే. తర్వాత నాకు ఈ చెయ్యి కొలిసాం కదా అటువైపు, అట్లాగే ఇక్కడ మళ్ళీ కొలుసుకోండి. ఇక్కడ మార్కు పెట్టుకోండి ఇట్లా. ఇప్పుడు కుట్లు వేసాం కదా, ఇప్పుడు ఒకసారి కొలుసుకోండి. మళ్ళీ టక్సులకి మళ్ళీ వేసాం కదా, అందుకోసం. ఒక్క నువ్వుల మందం కొంచెం ఉందన్నమాట, పెద్దగా లేదు, ఒక్క నువ్వుల మందం ఉంది. ఓకే, పర్లేదు, అడ్జస్ట్మెంట్ చేయొచ్చు మన కుట్లలో. ఇప్పుడు మనం ఈ మార్కుల ప్రకారం కుట్లు వేసుకుంటే వెళ్ళిపోవాలి. ఈ చివర్లలో కొంచెం చిన్నగా రఫ్ కొట్టండి, ఎక్కువ కొట్టద్దు, కొద్దిగా కొడితే చాలు. అట్లనే ఇటువైపు కూడా.
వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఖర్చులు ఎక్కువ తక్కువగా ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ అట్లా ఉన్నాయి కదా, ఇట్లన్నింటినీ నీట్గా ఒకే లెవెల్గా కట్ చేసేసుకోండి. అప్పుడు బ్లౌజ్ అందంగా కనపడుతుంది అన్నమాట. ఇంకా కట్ చేసుకోవచ్చు కావాలంటే. కాస్త ఖర్చులు మాత్రం లేడీస్ బట్టలు కుట్టేప్పుడు కాస్త ఎక్కువగానే ఉంచండి అనమాట, తక్కువ ఉంచద్దు అనమాట. ఇటువైపు కూడా అట్లనే కట్ చేసేసుకోవాలి. అట్లా ఒకే లెవెల్లో ఖర్చులు కట్ చేసేసుకుంటే కుట్టడానికి కూడా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా డబుల్ కుట్లు కొంచెం లూజులు చేసుకోవాలన్నా అవి చేసుకున్నా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మెయిన్ కుట్టు ఉంది కదా, దీని పక్కన ఒక కుట్టేయండి. అట్లాగే ఇచ్చే కూడా కుట్టేసేయండి. ఓవర్లాక్ ఉంటే కేవలం ఓవర్లాక్ చేసేయండి, లేదంటే మామూలుగా మిషన్ కుట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటే కుట్టేసాం కాబట్టి మనకి డబల్ కుట్టేసుకోవాలి. మనం లేడీస్ బట్టలు టైట్గా తొడుగుతారు కాబట్టి పడైపోతాయి. అందుకని అది ఇది కూడా సేమ్ ఇట్లా చేసేయాలి. ఇదండి బ్లౌజ్, చూసారు కదా. ఇట్లా కుట్టుకుంటే మనకి కస్టమర్ దగ్గర నుంచి ఏ మార్కు రిమార్క్ రాకుండా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. నేర్చుకునేటప్పుడైనా సరే ఎవరి బట్టలను ఒప్పుకున్నప్పుడు ఇట్లా నిదానంగా జాగ్రత్తగా కుట్టుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది, మంచిగా బట్టలు ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కూడా నొక్కడం మర్చిపోమాకండి. బెల్ సింబల్ నొక్కడం వల్ల మేము పెట్టే వీడియోలన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫార్మ్ అవుతాయి అన్నమాట. అలాగే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నాము. మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. అలాగే ఏదైనా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే పర్సనల్గా ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆరోగ్య సంబంధమైన ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. అలాగే టైలరింగ్ సంబంధించిన ఏమైనా సమస్యలున్నా, ఇంకా సందేహాలున్నా, సలహాలున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.